కలర్ కాంబినేషన్ అనేది ఒక సైన్స్. ప్రైమరీ కలర్స్ ఉంటాయి, సెకండరీ కలర్స్ ఉంటాయి. వీటిని కంబైన్ చేసినప్పుడు ఒక మంచి కలర్ ఎవాల్వ్ అవ్వాలి. అలా కాకుండా ఎడాపెడా కలిపితే మడ్డి కలర్ వస్తుంది. అలాగే ఆహారాలు కూడా అంతే. అంటే ఈ ఫుడ్ కాంబినేషన్స్ తెలుసుకోవాలి. మెయిన్గా ఈ మధ్య మనం చూస్తున్న ఒక ట్రెండ్ ఏంటంటే బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నారు చాలామంది. నిజానికి ఈ రెండు కలపొచ్చా? ఒకవేళ కలిపితే ఎలాంటి సమస్యలు వస్తాయి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు కొంతమంది. ఇలాగా బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగుతూ ఉంటే ఏం సమస్యలు వస్తాయి? తాగొచ్చా, తాగకూడదా? ఇది మనం తెలుసుకుందాం. అసలు ఎందుకు తాగుతారు ఇలాగా, ఇది కూడా తెలుసుకుందాం. చాలామందిలో ఈ ట్రెండ్ మనం చూస్తూ ఉంటాం. బిర్యానీ తింటారు, తింటూ కూల్ డ్రింక్ తాగుతారు, లేదా తిన్న తర్వాత తాగుతారు. కొంతమంది అయితే ఇక కూల్ డ్రింక్ లేకుండా అసలు ఆ బిర్యానీని ఊహించలేరు, బిర్యానీ తినరు. ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా, ఎవరైనా బంధువులు వచ్చినా బిర్యానీ కూల్ డ్రింకు తప్పనిసరి కాంబినేషన్ ఇది. ఇంతకీ బిర్యానీతో కూల్ డ్రింక్ తాగటం అనేది మంచిదా కాదా ఆరోగ్యరీత్యా? ఒకవేళ ఇలా చేయాలనుకుంటే చేస్తే ఏం జరుగుతుంది? ఇది తెలుసుకోవాలి మీరు. చూడండి, సాఫ్ట్ డ్రింక్స్ అంటారు వీటిని. అంటే హార్డ్ డ్రింక్స్ కాకుండా సాఫ్ట్ డ్రింక్స్. ఇవి బేసిక్గా తీయగా ఉంటాయి. అలాగే ఈ వీటిలో ఉండేటువంటి గ్యాస్ ఉంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అంతేకాదు షుగర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే సాఫ్ట్ డ్రింక్స్ అంటారు. అయితే ఇవి ఏం చేస్తాయి అంటే అమ్ల లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇవి అంటే అమ్లత్వాన్ని పెంచుతాయి. ఆయుర్వేదంలో ఈ రసగుణ వీర్య విపాక ప్రభావాలు అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే మనం తిన్న తర్వాత మనం ఫుడ్ ఏదైనా సరే వెళ్ళిన తర్వాత పోస్ట్ డైజెషన్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. ఇది అమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది బిర్యానీలో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ మసాలా పదార్థాలు. ఇవి ఎసిడిక్ నేచర్ని పెంచుతాయి, అంటే యాసిడ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. దీంతో ఎసిడిటీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి సమస్యలు రావచ్చు? ప్రధానంగా చెప్పుకోవాల్సింది జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. అంటే బిర్యానీ తిన్న తర్వాత ఈ కూల్ డ్రింక్ తాగితే జీర్ణం అవుతుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాగా ఇది అపోహ మాత్రమే. ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే తిన్న ఆహారం జీర్ణం కాకపోగా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది నిజానికి. ఎందుకంటే కూల్ డ్రింక్లో కార్బోనేటెడ్, అంటే ఈ కార్బోనేట్స్ అనేవి ఉంటాయి కదా, ఇవి రసాయనాలు కదా, కడుపులోకి వెళ్తాయి. వెళ్ళగానే పొట్టలో తేలిగ్గా ఉన్న భావన కలుగుతుంది. కానీ అది అపోహ మాత్రమే. అంటే దాంతో రిబౌండ్ ఎఫెక్ట్ తోటి మరింత యాసిడ్ అనేది తయారవుతుంది. అలాగే అసలు థ్రెట్ ఇది కాదండి. ఏంటంటే ఇది బరువును పెంచుతుంది. అంటే ఈ కాంబినేషను బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. ఇది చాలా రిస్క్. ఎందుకంటే ఈ సాఫ్ట్ డ్రింక్స్లో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి, చక్కెర స్థాయిలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ చక్కెర, క్యాలరీలు ఎక్కువ ఉండటం, వీటన్నిటి వల్ల స్థూలకాయ వచ్చే రిస్క్ ఉంటుంది. చిన్నపిల్లలకైతే అస్సలు ఇవ్వకూడదు. ఇస్తే చిన్నపిల్లలే కదా, ఆ మాటకు వస్తే పెద్దవాళ్ళు కూడా కూల్ డ్రింక్ వల్ల దంతాలు దెబ్బతింటాయి. ఈ బిర్యానీలో ఉండేటటువంటి ఆ మాంసాహారం కానీ ఇలాంటి ఇవి ఇతర పదార్థాలు కానీ పళ్ళ సందుల్లో ఇరుక్కుంటూ ఉంటాయి. అక్కడ నుంచి కుళ్ళుతాయి. కుళ్ళి అక్కడ నుంచి అది ఎనామిల్ని దెబ్బతీయటం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక బిర్యానీ అనేది ఏమిటి, సహజంగా చాలా హెవీ ఫుడ్. దీంతో మళ్ళీ ఈ షుగర్ కంటెంట్ ఉండేది కలిపి తీసుకున్నారనుకోండి, షుగర్ కంటెంట్ మీకు తెలిసిన లేదో డబల్ క్యాలరీస్ ఆయిలీ ఫుడ్లో ఉంటాయి. కాబట్టి ఆయిల్ తెలియదు, కానీ క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషను అనేది స్థూలకాయానికి తప్పనిసరిగా దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి బిర్యానీతోటి అసలు కూల్ డ్రింక్ అనేది తాగనే వద్దు. కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగటం వల్ల కడుపు ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, అంటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకవేళ మీరు బాగా ఇష్టపడుతూ బిర్యానీ తినాలనుకుంటే బిర్యానీ తిన గంట తర్వాత అప్పుడు ఈ కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ కాకుండా నాన్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఏమిటంటే ఆయుర్వేదం సూచించేది వేడి నీళ్ళు తాగటం, అంటే ఉష్ణ జలపానం. దీనివల్ల ఆయిల్ ఏమన్నా ఉంటే అది కరిగి డైజెషన్కి ఇది సహాయపడుతుంది. కాబట్టి అసలు ఈ కాంబినేషన్ మంచిది కాదు. ఒకవేళ బిర్యానీ తినాలనుకుంటే తిన్న గంట తర్వాత ఉష్ణ జలపానం, అంటే వేడి నీళ్ళు తాగండి. ఇలాగే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు బిర్యానీ తిన్నా అంతగా ఇబ్బంది ఉండదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియో 10 మందికి రికమెండ్ అవ్వడం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకి పర్పస్ సర్వ్ అవుతుంది. హెల్త్ అవేర్నెస్ కదా ఇది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్,
100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.